దీన్ని బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు చెప్పనిది మనం ఎందుకు చేయాలి? ఆయన చేశాడు. ఎందుకు చేశాడు? తన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, రాబోయే ఆ మహా కష్టాలకు తన మనసును నిబ్బరం చేసుకోవడానికి, తాను ఎదుర్కోబోయే ఆ విపత్కర పరిస్థితులను తాను సిద్ధపడడానికి, వాటికి సిద్ధపడడానికి 40 దినాల పాటు ఉపవాసం ఉండి, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి, ఏమి తినకుండా, ఏం త్రాగకుండా కఠినమైన దీక్ష అండి అది. ఆ కష్టాన్ని అక్కడ చూశాడు. ఎందుకు ఆ కష్టాన్ని చూశాడంటే, ఆ తర్వాత వచ్చే కష్టం ఆయనకి కష్టంగా ఉండకూడదు. ఏమండి, 4 రోజులు మానేయండి అన్నం ఎలా ఉంటుంది? ఇంకేం కనపడదు జీవితంలో, అంతా అయిపోయింది అనుకుంటాం మనం. ఏం చేయలేమనుకుంటాం, అయిపోయింది, కళ్ళు తిరుగుతుంటాయి, సమస్య వెళ్ళిపోతాం, ఈ చిన్న చెంచా కూడా పైకి లేపలేం. ఎంత కష్టం! 4 రోజులు మానేస్తే ఎంత కష్టం చూడండి. అలాంటిది 40 దినాలు రాత్రి పగళ్ళు ఏం తినకపోతే అసలు ఆ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, సైకాలజీ ఎలా ఉంటుంది, ఆ స్థితి ఎలా ఉంటుంది, అది ఎందుకు ఆయన అనుభవించాడో తెలుసా? ఆ తర్వాత రాబోయేవి తను సిద్ధపడాలి కదా, వాటిని భరించాలి కదా, తట్టుకోవాలి కదా. శరీరాన్ని నలగొట్టేసుకున్నాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు, సిద్ధపడ్డాడు. మోషే ఒక మహాకార్యం కొరకు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వాలి, చిన్న విషయం కాదని చేస్తే నీ ఫలం అయిపోయింది, నీకు రావాల్సింది వచ్చేసింది. కానీ నేను చూడాలని చేస్తే ఎలా చేయాలో తెలుసా? చదవండి. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడకూడదు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడకూడదు. ఈ 40 దినాల ఉపవాసం బైబిల్ చెప్పలేదు, ఇది వ్యర్థమైంది. ఎవడో పెట్టాడు, అతనేషియస్ అనేవాడు ఒకడు, ఏమండి ది గ్రేట్ గ్రెగరీ అనేవాడు ఒకడు, ఆ తర్వాత ఏమండి పోప్ లియో అనే ఒకడు, వీళ్ళందరూ పెట్టిందని నువ్వు పాటించడం ఏంటి? వాళ్ళు ఎవరు అసలు? బైబిల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు పెట్టిందే తప్పనుకుంటే, పోనీ ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నారు కదా, మనం ఉపవాసం ఉండడంలో తప్పేంటి? సరే ఉండు, అది నీ ఇష్టం. కానీ ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలట? మనుష్యులకు కనబడకూడదు. తెలియకూడదు. రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలంటే మనుషులు ఎవరికి కనబడకూడదు. అలాంటప్పుడు నువ్వెవరితోనైనా అనొచ్చా, నేను ఉపవాసం ఉన్నాను బ్రదర్, నేను ఉపవాసం ఉన్నాను సిస్టర్ అని ఎవరితోనైనా అనొచ్చా? అసలు మనుషులకు తెలియకూడదు. నీ తండ్రికి మాత్రమే కనబడాలని నువ్వు ఉపవాసం చేయాలనుకుంటే చెయ్యి. మనుషులకు తెలియకూడదని నిన్నేం చేయమన్నాడు తెలుసా? నీవు ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలస్నానం చెయ్యి. తలస్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటాం కదండి. నీ తలస్నానం చెయ్యి, తర్వాత నీ ముఖము కడుగుకొనుము. మనుషులకు కనబడాలని నువ్వు ప్రవర్తించావా? మనుషులు చూస్తారు. మనుషులకు కనబడకూడదని చేసావా? రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఇది నువ్వు వ్యక్తిగతంగా చేయాలనుకుంటే చెయ్యి. ఇశ్రాయేలీయులు ఒకనాడు భక్తి లేకుండా చేశారు, భక్తి లేదు వాళ్ళకి, కానీ చేశారు. అందరూ ప్రకటించారు, మనం చేసుకుందాం. కానీ యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, మీరు చేసింది అసలు భక్తే కాదు, ఉపవాసమే కాదు, ఇదిగో ఇలా చేయండి అన్నాడు వ్యక్తిగతంగా. పోతే క్రైస్తవ సంఘంలో కూడా అండి కొన్ని కార్యాల నిమిత్తం వాళ్ళు ఉపవాసం ఉన్నారండి. కొన్ని కార్యాలు, అపోస్తుల కార్యములు. ఏంటి ఆ కార్యం ఒకసారి చూడండి. వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. ఇవన్నీ చూసి మేము ఉపవాసం ఉంటామని అనుకుంటున్నారేమో. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండేరి. వారు ప్రభువును సేవించు, అంత్యొక సంఘం ఇది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వీళ్ళంతా ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులు అండి. వీళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆల్రెడీ వాళ్ళకు ఉపవాసాలు చేయడం అనేది అలవాటు ఉంది, వాడుకది. గనుక వాళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి. 3వ వచనం, పరిశుద్ధాత్మ చెప్పింది, ఇదిగో
ఆ సౌలును బర్నబాని నా సేవ కొరకు నేను పిలుస్తున్నాను, ప్రత్యేకపరచండి, నా సేవ కొరకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ పిలిచేసరికి సంఘమంతా కలిసట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, ఎవరు మిగిలిన పెద్దలు, సంఘంలోని మిగిలిన పెద్దలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు. ఇదండి. వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారో తెలుసా? మహాకార్యము కొరకు వీళ్ళిద్దరినీ సెపరేట్ చేశారు. ఎన్ని ఖండాలు తిరగాలో, ఎన్ని దేశాలు తిరగాలో, ఎన్ని ప్రాంతాలు తిరగాలో, ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నారో ఆ శ్రమలలో అయ్యా వీళ్ళకి తోడుగా ఉండు అని దేవుణ్ణి అడిగి ఒక మహాకార్యం కోసం పంపించారు. 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నువ్వెవరిని పంపించావు సువార్తకి? 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నీ చర్చి నుంచి ఎవరు వెళ్ళారు? నువ్వెవరిని సేవకు పంపించావు? నువ్వెవరిని సువార్తకు పంపించావు? నువ్వు వెళ్ళవు. మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి మరి సువార్తకు పంపించారు. వాళ్ళు ఉపవాసం ఉంటున్నది దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ఆయన బతిమలాడుకున్నారు. మరి ఈరోజు నీవు ఉపవాసం ఉన్నావు, దేనికి? ఏంటి ప్రయోజనం? ఇంకో విషయం చెప్పనండి, ఉపవాస దినాలంటే ఈరోజు మనం పెట్టినట్టుగా మీటింగ్కి ఎవరు పెట్టరండి. ఉపవాస దినాల్లో మీటింగ్లు జరగవు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా ఉపవాసాల్లో? ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేయాలా? ఉపవాస దినాలను నువ్వు పెట్టుకున్నావు, అది బైబిల్లో లేదు, సరి పెట్టుకున్నావు. ఈ దినాలలో దేవునికి ఇష్టమైనది చేయాలి. ఏంటి దేవునికి ఇష్టమైనది? దేవునికి కావాల్సింది ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఆయన ఇష్టం ఏంటంటే మనుషులు రక్షణ పొందాలి, మనుషులు రక్షణ పొందాలి, మనుషులు రక్షణ పొందాలి. ఇంకా ఏంటి ఇష్టం ఆయనకి? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు దేవునికి అధిక సంతోషం. దేవుణ్ణి సంతోషపెట్టేది ఏమిటి అంటే ఒక మనిషిని మార్చటం, ఒక పాపిని రక్షించడం. పాపిని రక్షించాలంటే వాక్యం చెప్పాలి. దేవునికి ఇష్టమైంది నువ్వు వాక్యం చెప్పి పాపిని రక్షించడం అయితే, 40 దినాలు దేవుని భక్తి చేస్తున్నామని ఈ 40 దినాల్లో మీటింగులు పెట్టరు, ఈ 40 దినాల్లో వాక్యం చెప్పరు, ఈ 40 దినాల్లో ఏం చేయరు. అంటే దేవుడికి ఇష్టమైంది కూడా చేయరా? చేయరు. ఇంకేంటి ప్రయోజనం? ఏంటి దాని వలన ప్రయోజనం? ప్రియమైన దేవుని పిల్లలారా, 40 దినాలు ఈ లెంట్ డేస్ గురించి బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? అది నామకార్థమైన మనుషులు కల్పించిన ఒక పద్ధతి మాత్రమే. మరి మనమేం చేయాలి? నిజమైన ఉపవాసం చేయాలి. ఏంటి నిజమైన ఉపవాసం? ఒకసారి చూద్దాం. ఏది నిజమైన ఉపవాసం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. నిజమైన ఉపవాసం ఏదో చూద్దామండి. మనుష్యుల పారంపర్యాచారాలు మనకు వద్దండి. 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్షమించండి, 3వ వచనం నుంచి. మేము ఉపవాసం ఉండగా, ఈ ఉపవాసం ఉన్న వాళ్ళలో ఇశ్రాయేలీలైన వాళ్ళు కొందరు అడుగుతున్నారట దేవుణ్ణి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? అంటే వీళ్ళు ఉపవాసం ఉన్నంత మాత్రాన ఆయన చూస్తాడనే గ్యారంటీ లేదా? లేదు, చూడడం లేదు, ఆయన పట్టించుకోవట్లేదు వీళ్ళని. వీళ్ళు అడుగుతున్నారట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం, పగలంతా రాత్రికి ఫుల్గా తింటున్నాం. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు చూడవు? ఎందుకు లక్ష్య పెట్టవు? అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు ఉపవాసం ఉండి, ఒకనాడు ఇశ్రాయేలీలు చేసినప్పుడు ఉపవాసం అనేది ఉంది గనక మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉపవాసం ఉండండి అని వాళ్ళకి చెప్పాడు. కానీ వాళ్ళతో ఏమంటానంటే, మీరు ఉపవాసం ఉండినప్పుడు వీళ్ళట దేవుని కోసం ఒక దినాన్ని కేటాయించినా వ్యాపారాలు మానడం లేదట. మీరు మీ వ్యాపారాలు చేయుదురు. ఇశ్రాయేలీలు ఒకవేళ చేసినట్లుగా నువ్వు చేయాలనుకుంటే ఆ దినాలలో ఏం చేయకూడదు? పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ఏమంటే 40 దినాల పాటు మేము జాబ్ మానేసాం అన్న క్రైస్తవులను చూపించండి. ఈ 40 దినాల పాటు సెలవు పెట్టండి చూద్దాం. ఈ 40 దినాల పాటు పని మానేయండి చూద్దాం. ఈ 40 దినాల పాటు వ్యాపారం మానేయండి చూద్దాం. వ్యాపారం ఉన్నవాళ్ళు చెప్తున్నాను, ఉద్యోగం ఉన్నవాళ్ళు చెప్తున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాస దినం చాటించారు, కానీ ఆ దినమున ఒక దినం గురించి ఇది. ఆ దినమున మీరేం చేస్తున్నారు? మీ వ్యాపారాలు, అంటే ఉపవాస దినము చాటిస్తే ఇశ్రాయేలీలు వ్యాపారాలు చేయకూడదు అన్నమాట. వ్యాపారాలు చేయకూడదు.
కానీ మీరేం చేస్తున్నారు? మీరు మీ వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? పనివారి చేత కఠినమైన పనులు చేస్తున్నారు. ఉపవాసం ఉంటే మీకు కనికరము, దయ అనే మంచి లక్షణాలు ఉండాలి అందులో. పనివాళ్ళు అంటే మనుషులు కాదా? పనివాళ్ళు అయితే మనుషులు కాదా? ఆ పనివాళ్ళ మీద జాలి కనికరం లేకుండా కఠినమైన పనులు చేయిస్తున్నారు. పైగా ఈ ఉపవాస దినాల్లో కూడా ఏం చేస్తున్నారట? ఉపవాసం చాటించి మరి కలహపడుచు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళొచ్చింది తల్లి, ఇంటికి వచ్చేసరికి గొడవ. ఏంటి గొడవ? అత్తతో గొడవ, కోడలతో గొడవ. ఉపవాస దినాలు కదా, చర్చికి వెళ్ళొస్తారు, మధ్యాహ్నం వరకు వెళ్ళొస్తారు, అంతే కదా, మధ్యాహ్నం వరకు చర్చిలో ఉండొస్తారు. చర్చి నుంచి వచ్చాక నీళ్ళు వస్తున్నాయి, పంచాయతీ నీళ్ళు. ఆ బిందె దగ్గర కొడితే 4 బిందెలు పగిలిపోయాయి. ఎవరి అక్క? ఇప్పుడు దాకా ఏడ్చి వచ్చిన అక్క ఈ అక్క. క్రైస్తవురాలు, విశ్వాసురాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు వాళ్ళు ఉండే ఉపవాసం అలా ఉంది. మీరు కూడా అంతే కదండి, మీరు అలా ఉపవాసం ఉంటారు. నేను ఎందుకు చూడాలి? ఇంకా మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం చేయుదురు. ఉపవాసం ఉండరు ఎప్పుడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలం. అంటే దేవుడికి అనుకూలమైన ఉపవాసం ఒకటి ఉంది. మీరు ఏది పడితే అది చేసేసి దేవుడికి అనుకూలమైంది దేవుడు చూస్తాడు అనుకుంటే తప్పది. ఆయనకు అనుకూలమైన ఉపవాసమేనా మీరు ఉంటున్నది? ఆయనకు అనుకూలమైందేనా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద భస్మ బుధవారం అని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అని అడిగాడు. మరి నువ్వు ఇదే ఉపవాసం అని చేస్తున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద చల్లుకొని కూర్చుండడం ఉపవాసమా? మరి ఇదే ఉపవాసం అని మనోళ్ళు అంటున్నారు. ఆయనేమో ఇది ఉపవాసమా అని అడిగాడు. ఇది ఒక కూర అన్నాడు అనుకోండి భర్త. అంటే ఏంటని? ఏదో అయిపోయింది, మాడిపోయిందో ఏదో అయిపోయింది. ఇది ఒక కూర అన్నాడంటే కాదని, ఆయనకు అనుకూలం కాదని. ఇది ఒక ఉపవాసం అన్నాడంటే నువ్వు చేసేది ఆయనకి ఉపవాసం అనుకూలమే కాదు. ఇది ఉపవాసమా అంటే ఈ బూడి జల్లుకోవడం, ఈ అన్నపానాలు మానేయడం, జమ్ములు తలంచుకోవడం, గోనెపట్టు కట్టుకోవడం, ఇవి మానేయండి. ఇవి దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. ఇంకేమంటున్నాడు? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమైందని మీరు అనుకుంటారు. వాళ్ళే అనుకుంటారు. ప్రభువా ఏం చేద్దాం, అన్ని వాళ్ళే అనుకుంటారు. మీరే అనుకుంటారా? ఇది ఆయనకి ఇష్టం, ఇలా చేస్తే ఆయనకి ఇష్టం, ఇలా చేస్తే ఆయనకి ప్రీతికరం, యెహోవాకి ఇది ప్రీతికరమైందని మీరు అనుకుంటారా? నా అభిప్రాయంతో సంబంధం లేదా? నా అభిప్రాయాన్ని తీసుకోరా, నా ఇష్టాన్ని తీసుకోరా, మీరే ఇది ప్రీతికరమైందని అనుకుంటారా? నిజమైన ఉపవాసం, నాకు ఇష్టమైన ఉపవాసం, నాకు ప్రీతికరమైన ఉపవాసం ఏదో చెప్తాను వినండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఉపవాసం అని చేసే ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి, దీన్ని చదవండి ఆ మాటని. దుర్మార్గులు కట్టిన కట్లు. ఎక్కడున్నాయండి దుర్మార్గులు కట్టిన కట్లు? ఎవరినైనా కట్టేశారా అనుకోకండి. అపవాది, వాడి అనుచరులు పాపమును త్రాళ్లతో ప్రతి మనిషిని పాప కోపంలో ఏం చేశారు? బంధించారు. ఎందుకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు? పాపం అనే పాశములతో వాళ్ళు బంధించబడ్డారు. దుర్మార్గులైన అపవాది వాళ్ళ అనుచరులు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాపంతో కట్టి పడేశారు దేవుడి దగ్గరికి రాకుండా. ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లను, ఒకడిని జోదం నుంచి బయటికి తీసుకురండి, ఒకడిని త్రాగుడు నుంచి బయటికి తీసుకురండి, ఒకడిని వ్యభిచారం నుంచి బయటికి తీసుకురండి, ఒకడిని లోక మాయల నుంచి బయటికి తీసుకురండి, ఒకటి నేత్రాశ, శరీరాశ, జీవబుడమ్మ నుంచి బయటికి తేవాలంటే మీరు వెళ్ళండి, వాక్యం చెప్పండి. వాక్యం చెప్పడానికి మనసు రాదు నీకు? వాక్యం చెప్పి ఒక మనిషిని రక్షించడానికి మనసు రాదు నీకు? ఉపవాసం అయితే ఒక పూట మానేసి రెండో పూట తినొచ్చు అని ఉంటావా నువ్వు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను, పాపమను కాడిని ప్రతి మనిషి మోసుకొని తిరుగుతున్నాడు. పాప భారమును మోసుకొని పోతున్నాడు. ప్రతి మనిషి పాపాన్ని మోసుకొని పోతున్నాడు. కాడిమాని మోకులను తీయండి, బాధింపబడిన వారిని విడిపించండి, ప్రతి కాడిని, పాపమను కాడిని విరగ్గొట్టండి.
ఇది 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 నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. నేనన్నానా? బైబిల్లో అలాగే ఉందా? మీరు చదవండి. ఒకటి జమ్మవలే తల వంచుకొనుట, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అది నాకు అనుకూలం అనుకుంటున్నారా? అది కాదు నాకు అనుకూలమైనది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి, కాడిమాను మోకులు తీయండి, బాధింపబడిన వారిని విడిపించండి, ప్రతి కాడిని విరగ్గొట్టండి. ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇంకా దాంట్లో ఏముందో చూడండి. ఇంకా ఏముంది? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం చేయలేదు అంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోనీ 2 పూటలు, 2 పూటలకు కలిపి 1/2 కేజీ తింటావుగా, అంతేగా? 1/2 కేజీ 2 సార్లు తినొచ్చు. మీ ఇంట్లో 4 ఉన్నారనుకో, 4 1/2 కేజీలు ఎంత? కేజీ. పోనీ కేజీ రైస్ డే టైం నువ్వు మానేసావు, కేజీ రైస్ మిగిలే. ఈ కేజీ రైస్ ఏం చేయాలో తెలుసా? మీరు తీసుకెళ్ళి ఆ కేజీ రైస్ దాచుకొని రాత్రి తింటాం కాదు, మీరు తినకుండా ఆపిన ఆ ఆహార పదార్థాన్ని తీసుకెళ్ళి ఆకలి కొనిన వారికి పెట్టండి. ఆకలి కొన్న వానికి నువ్వు మానేసి నువ్వే తర్వాత తింటే ఇది ఎక్కడ ఉపవాసం? నీ ఆహారం ఆకలి కొన్నవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకు. నీ రక్త సంబంధి ఉన్నాడే, ముఖం తప్పించకండి. వాళ్ళ అవసరాలకు ఇవ్వండి. వాళ్ళ అవసరాలు అడిగారా? ముఖం తప్పించి ఇప్పుడు లేవురా. చాలా సింపుల్గా అంటాం మనం, టైట్గా ఉందంటాం. ఇంట్లో ఉన్నాయి డబ్బులు దొంగ, టైట్గా ఉన్నాయి, పొజిషన్ బాగాలేదు, నాకు అవసరాలు ఉన్నాయి. ముఖం తప్పించొద్దు. నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండుటయు, దిక్కుమాలిన బేదలన్నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినేళ్ళ వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన. నువ్వు అన్నం మానేస్తే ఎవరికేంటి ఉపయోగం? నువ్వు నీళ్లు మానేస్తే ఎవరికేంటి ఉపయోగం? నువ్వు 40 దినాలు బట్టలు మారిస్తే ఎవరికేంటి ఉపయోగం? నువ్వు ఎక్కడో పుణ్యక్షేత్రాలు కానీ నీళ్ళు వస్తే ఏంటి ఉపయోగం? నాకు ఇష్టమైన ఉపవాసం చెప్పమంటారా? వెళ్ళండి. లోకంలో ఎన్నో పాపభూయిష్టమైన పాశముల మధ్య మనుషులు బంధింపబడ్డారు అపవాది వాడి అనుచరులతో. వాటిని విప్పండి. పాపమను కాడిని మూటలు 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 కాడిమానులాగా మోసుకొని వెళ్తున్నారు మనుషులు. వాళ్ళ కాడి విరగొట్టి వాళ్ళని బానిసలుగా నుండి, పాప బానిసత్వం నుంచి బయటికి తీయండి. ప్రతి కాడిని విరగొట్టండి. మీ భోజనం ఆహారం లేని వారికి పెట్టండి. మీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండండి. దిక్కుమాలిన వారిని మీ ఇంట చేర్చుకోండి. వస్త్రం లేని వారు చూసినప్పుడు వస్త్రాలు ఇవ్వండి. ఈ 40 దినాల ఉపవాస కార్యక్రమాల్లో ఇవి చేస్తున్నాం అన్న వాళ్ళని చూపించండి నాకు. నిజంగా ఇవి చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ చేసేవాళ్ళు ఎక్కడ? చేస్తున్న వాళ్ళు ఎక్కడ? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆచారము మాత్రమే. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అనేవి ఆచారం మాత్రమే తప్ప దేవుని ఆజ్ఞలు కానే కావు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉంది. వాళ్ళ ఆచారాలు తప్పు అనడం మన ఉద్దేశం కాదండి. తప్పును తప్పుగా చెప్పకపోతే అందరూ అదే తప్పులో కంటిన్యూ అవుతారు. ఇది తప్పని చెప్పకపోతే అందరూ దాన్నే కొనసాగిస్తారు. అసలు దాన్ని మరుగున పడేశారు. సాతాను టెక్నిక్ అండి అది. అసలు ఉపవాసం నువ్వు ఎక్కడ చేసి దేవుడికి ఇష్టడవుతావు అని అర్థం లేని ఉపవాసాన్ని బోధకుల ద్వారానే తీసుకొచ్చింది. దేవోపదేశములని వాళ్ళు ప్రకటిస్తూ అర్థం లేని దాన్నే సంఘాలకు రుద్దారు. సంఘాలన్నీ చాలా నిష్టగా పాటిస్తున్నాయి. చూడండి, మనలాంటి వాళ్ళు చెప్పారు అనుకోండి, అబ్బో ఆ బ్యాచ్ అంతా అదో టైప్ అండి, ఆ బ్యాచ్ అంతా రివర్స్ అండి, వాళ్ళదంతా వ్యతిరేకం అండి. మమ్మల్ని వ్యతిరేకం అనే బదులు నువ్వు చేస్తున్నది బైబిల్కి వ్యతిరేకంగా ఉంది, అది ఆలోచించు. బైబిల్ నేను రాసింది కాదు కదా, దేవుడు నేను చెప్పమండి చెబుతున్నవి కాదు కదా ఇవి. అవి దేవుడికి ఇష్టం లేని ఉపవాసాలు. పైగా మోషే చేసినట్లు చేస్తాను, యేసుక్రీస్తు చేసినట్లు చేస్తాను, అది నువ్వు చేయలేవు. వాళ్ళు 40 దినాలు పచ్చి మంచినీళ్ళు, చొక్క నీళ్లు ముట్టలేదు, ఏం తినలేదు, కఠినమైన ఉపవాసం. అది నిన్ను చేయమని చెప్పలేదు, నువ్వు చేయలేవు కూడా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజానికి మనం ఏం చెప్పాలి? నిజమైన ఉపవాసం ఏదో చెప్పాలి. ఈ ఆచారబద్ధమైన ఉపవాసాలను మానేయమని చెప్పండి. వ్యర్థమైనటువంటి ఆరాధన అది, వ్యర్థం, మనుష్యుల పారంపర్య ఆచారం. పైగా ఏమవుతుందో ఒక మాట చూపించి నేను ముగించేస్తానండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారం, అథనేషియస్ పెట్టిన ఆచారం, పోప్ లియో I పెట్టిన ఆచారం, ది గ్రేట్ గ్రెగరీ పెట్టిన ఆచారం, మనుషులు పెట్టిన ఆచారాలను చాలా శ్రద్ధ
శ్రద్ధగా పాటిస్తున్నారు. దేన్ని వదిలిపెట్టి? దేవుని ఆజ్ఞను వదిలిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు మీరు అనుకున్నది చేయాలి. చర్చికి ఎవడో పెట్టాడు, ఎవడో 3వ శతాబ్దంలో పెట్టాడు, అంతకుముందు లేదు ఇది. 3వ శతాబ్దంలో ఎవడో పెడితే దాన్ని మీరు పాటించడానికి పెద్దపీట వేశారు. పెద్దపీట వేశారు. ఎందుకు వేశారు? దాన్ని అంటున్నాడు చూడండి. అది పెద్దపీట వేసి దాన్ని చేయడానికట. దేన్ని నిరర్ధకం చేస్తారట? మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా పట్టించుకోరట. బొత్తిగా వాక్యం ఎలా అందంటే పట్టించుకోరట. వాక్యం ఎలా అంటుంది, వాక్యం ఎలా చెబుతుంది, వాక్యం ఇది చేయమంటుంది, వాక్యం ఎలా బ్రతకమంటుందంటే అవన్నీ మాకు చెప్పకు. మా పెద్దలు కౌన్సిల్ ఆఫ్ నైసియాలో బిషప్పులందరూ కూర్చొని నిర్ణయించారు, మేము చేస్తాం. బైబిల్ వద్దా వీళ్ళకి? వద్దు, బొత్తిగా పక్కన పెట్టు. ప్రేమని దేవుని పిల్లలారా, ఏం చేయాలి మనం? ఇలాంటి ఆచారబద్ధమైన భక్తిని తుడిచిపెట్టాలంటే మనం విని వెళ్ళిపోతే కాదండి. ఇలాంటి ఆచారబద్ధమైన దానిలో ఉన్నటువంటి కొందరినైనా మీ బాధ్యత. మీలో ఎంతమంది ఈ సత్యం కొరకు మరొక మనిషిని తీసుకొచ్చారో నాకు తెలియదు. తెచ్చారా? ఇలాంటి మంచి వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. మంగళగిరి పట్టణంలో ఇలాంటి సువార్త సభ ఒకటి ఉంది, సెమినార్ ఒకటి ఉంది. రండని మీ పక్కింటి వాళ్ళనో, మీకు తెలిసిన వాళ్ళనో, మీ బంధువులను ఒక్క మనిషిని మీరు తీసుకొచ్చారా? అయితే అది నిజమైన ఉపవాసం. రండి, ఈ సత్యాన్ని అందరికీ ప్రకటించండి.